మీలో ఎవరు గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు? కానీ అంత ఈజీగా అయితే ఇది అయితే ఉంది. ఇది గెలవాలంటే మీరు మొత్తం 3 రౌండ్స్ పార్టిసిపేట్ చేయాలి. ఈ 3 రౌండ్స్ లో మీ ముగ్గురులో ఎవరైతే 2 రౌండ్స్ అయితే విన్ అవుతారో వాళ్ళకి ఈ సొంతం. అంతేకాదు ఎవరైతే ఫస్ట్ 2 రౌండ్స్ లో ఒక రౌండ్ కూడా గెలవలేకపోతారో వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు థర్డ్ రౌండ్ రాకముందే. ఈ రౌండ్స్ లో మీరు ఊహించలేని ట్విస్ట్లు, ఫన్, కామెడీ చాలా ఉన్నాయి. అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ కానీ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జరా. వెల్కమ్ టు రౌండ్ నెంబర్ 1. 5 ఫ్లాగ్స్ మీకు అంటూ కనపడకుండా అయితే దాచాం. మీలో ఎవరైతే ఎక్కువ ఫ్లాగ్స్ కనపెడతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నారు. కాకపోతే మేము మీకు ఇస్తున్న టైం కేవలం 3 minutes మాత్రమే. దీనికి మీరు రెడీయా? 5 ఫ్లాగ్స్ అయితే దాచాం ఈ స్తంభం దగ్గర నుంచి ఆ గేట్ వరకు. నీకైతే కనపడమన్నమాట ఫ్లాగ్స్. ఎవరైతే ఎక్కువ ఫ్లాగ్స్ అయితే కనపెడతారో విత్ ఇన్ 3 minutes లో వాళ్ళే రౌండ్ విన్నారు. 1 2 3 స్టార్ట్. మొత్తం 5 ఫ్లాగ్స్ మన కంటెస్టెంట్స్ ఎక్కడ డౌట్ రాకుండా 5 డిఫరెంట్ ప్లేసెస్ లో అయితే సెట్ చేసాం. ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసి ఒక చిన్న ఇసుక కుప్ప దగ్గర అయితే దాచాం. అలాగే సెకండ్ ఒక రోడ్ సైడ్ ఎక్కడ కనపడకుండా అయితే దాచాం. అలాగే థర్డ్ ఫ్లాగ్ ఒక కరెంట్ పోల్ వెనకాల దాచాం. అలాగే ఫోర్త్ ఒక గేట్ ఎదురుగా అయితే దాచాం. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఫ్లాగ్ ఫెన్సింగ్ పోల్స్ పక్కన అయితే దాచాం. వీటిలో ఎవరైతే ఎక్కువ ఫ్లాగ్స్ కనిపెడతారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్నారు. కానీ క్లైమేట్ చూస్తే మన రౌండ్ కి బ్రేక్ పడేలా ఉంది. కానీ వర్షం అయితే ఆగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా వర్షం ఏం పడట్లేదు, చిన్న చిన్న చినుకులు మాత్రమే పడుతున్నాయి. కానీ చూడాలి ఈ రౌండ్ ఎంతవరకు కొనసాగుతుందో. డిస్టెన్స్ ముగ్గురు చాలా గట్టిగా అయితే ట్రై చేస్తున్నారు. ఎవరు కూడా అంత ఈజీగా వదిలేదే అన్నట్టు ఫ్లాగ్స్ అయితే వెతికినారు. మరోవైపు మనం ఇచ్చిన టైం అయితే అయిపోతుంది. టైం అప్. ఇప్పుడైతే ఒక్కొక్కరు ఎన్ని ఫ్లాగ్స్ అయితే కనిపెట్టారో చూద్దాం. కంటెస్టెంట్ నెంబర్ 1 with 1 flag. Contestant number 2 with 1 flag. Contestant number 3 with 3 flags. 3 ఫ్లాగ్స్ కనిపెట్టి కంటెస్టెంట్ నెంబర్ 3 రౌండ్ 1 విన్నర్ గా నిలిచారు. గైస్ వెల్కమ్ టు రౌండ్ నెంబర్ 2. ఈ రౌండ్ 2 లో అయితే మేము ముందైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టాం. అయితే మీకు టేస్ట్ చేసి కరెక్ట్ గా ఫుడ్ ఐటమ్ అనేది గెస్ట్ చేయాలి. అది కూడా మేము మళ్ళీ కళ్ళగంటలు అయితే కట్టేస్తాం. కళ్ళగంటలు కట్టేసిన తర్వాత మీరు అయితే టేస్ట్ చేసి ఒక్కొక్కటి కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళే రౌండ్ నెంబర్ 2 విన్నర్. ఓకేనా? రెడీయా? రౌండ్ రూల్స్ ప్రకారమే మనం 3 కంటెస్టెంట్స్ ని కళ్ళే మాత్రం కనబడకుండా టైట్ గా అయితే కళ్ళగంతలు అయితే కట్టేసాం. ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ ని సింగిల్ గా రౌండ్ లోకి పంపిస్తాం. వాళ్ళైతే అక్కడ ఉన్న ఐటమ్స్ ని కరెక్ట్ గా గెస్ చేయాలి. వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేస్ట్ చేయి. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ ఎక్కడ డౌట్ రాకుండా మళ్ళీ మనం ఫుడ్ ఐటమ్స్ మార్చాం. అలాగే కొన్ని రీప్లేస్ చేసాం. వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్. గోబర్కాయ, వెల్లుల్లిపాయ, కారం ఉంది. నెక్స్ట్ ఓడియం, నెక్స్ట్ కొంచెంసేపు ఆలోచిస్తామే. చిల్లీ, వంకాయ. ఇప్పుడైతే మళ్ళీ థర్డ్ కంటెస్టెంట్ వస్తాడు. మళ్ళీ అక్కడ డౌట్ రాకుండా అయితే మళ్ళీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అటు ఇటు కొన్ని చేంజెస్. వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 3. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మాట్లాడు. తినే ఓరియో, చూడు ఇది నోట్లేట్రా బేగనే ఊసారా. ఇది చిన్న చిన్న మొక్క కోరిక ఎక్కువ కోరికేకు. గైస్ సెకండ్
సెకండ్ రౌండ్ అయితే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే అయింది. ఈక్వల్ ఆన్సర్స్ అయితే చెప్పారు, మొత్తం అందరూ అయితే కరెక్ట్గా అయితే గెస్ట్ చేస్తారు. కాకపోతే లాస్ట్ మనం విన్నర్ ఒకరిని ప్రకటించాలి కాబట్టి ఈసారి అయితే మనం కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాం టేబుల్ మీద. ఐటమ్స్ ఈసారి టేస్ట్ చేయకుండా ఎవరైతే చేతితో ముట్టుకొని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ఐటమ్ మళ్ళీ రౌండ్ విన్నర్గా ప్రకటిస్తాం. ఓకేనా? బంగాళదుంప, సొద్దుముక్క, అదే 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 డ్రాగన్ ఫ్రూట్, పట్టుకో ఈసారి ఏంటిది బెస్ట్ బ్రో, నెక్స్ట్ మార్కెట్ వస్తుంది. నో నెక్స్ట్ ఎవరా పట్టుకోరా చేతులు ఏంటది బెల్లం, ఇది చెప్పు కరెక్ట్గా అదే బుగ్గులు వేస్తుంటారు కదా. పాయింట్ హాస్పిటల్ ఏడుదా పట్టుకో వే చెప్పేడుగా మొక్క మొక్క ఏ మొక్క అదే ముళ్ళు ఉంటే ముళ్ళు తీస్తారా? ఏంటిదే చెప్పు మాకు మొక్క గిక్క మొక్క పేరు తెలీదు. లాస్ట్ 5 seconds. మొక్క పేరు తెలీదు నాకు. మొక్క చెప్పాడు మొక్క పేరు తెలీదు. చెప్పాడు చెప్తే విని తింటాం అది తినం. ఆ మొక్క తినమా? తింటాం. అది వెజిటేబుల్ ఫ్రూటా? కాదు. ఫైనల్ గా రౌండ్ 2 లో కంటెస్టెంట్ నెంబర్ 2 గెలిచారు. వెల్కమ్ టు రౌండ్ నెంబర్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆఫ్ బోత్ ది విన్నర్స్ ఆఫ్ రౌండ్ నెంబర్ 1 అండ్ రౌండ్ నెంబర్ 2 విన్నర్స్. ఈ రౌండ్ 3 అంత ఈజీగా కాదు మిగతా రౌండ్స్ లాగా. ఈ రౌండ్ లో మొత్తం 3 ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మీ కాన్సన్ట్రేషన్ టెస్ట్ చేస్తాం, అండ్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మీ ఫిజికల్ పవర్ టెస్ట్ చేస్తాం, అండ్ థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి మీ ఐక్యూని టెస్ట్ చేస్తాం. ఎవరైతే ఈ 3 ఛాలెంజెస్ లో 2 ఛాలెంజెస్ గెలుస్తారో వాళ్ళే ఫైనల్ రౌండ్ విన్నర్. రెడీయా? ఈ ఛాలెంజ్ అయితే మీరు మెడిటేషన్ పోజ్ లో అయితే ఉంటారో మేమైతే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరైతే కళ్ళు కానీ నోరు కానీ తెరిస్తే అక్కడే అవుట్. మేమైతే వితౌట్ టచింగ్ సౌండ్స్ రూపంలో అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైతే 1 minute అన్ని తట్టుకొని నిలబెడతారో వాళ్ళు ఈ ఛాలెంజ్ విన్నర్. कितना पैसा भाई? क्या रे बाबू भैया? नमस्ते गगन साई. हे विश्वनाथ क्या रे? ये नव्వుతున్నా అదిగో ఏ భయ్యా ముక్కులో ఇటు భయ్యా అవుట్. ఈ సెకండ్ ఛాలెంజ్ లో మీ ఫిజికల్ పవర్ ని టెస్ట్ చేయబోతున్నాం. మీకు కనబడుతున్న ఈ 2 ఫ్లోర్ స్టెప్స్ మీతో ఎవరైతే తక్కువ టైంలో ఎక్కేస్తారో వాళ్ళే ఈ ఛాలెంజ్ టు విన్నర్. 12 seconds 84 దగ్గర అయితే వచ్చాడు. ఇదైతే మేము చెప్పం, లాస్ట్లో అయితే రివీల్ చేస్తాం. ఈ సెకండ్ ఛాలెంజ్ మళ్ళీ కంటెస్టెంట్ నెంబర్ 3 కనుక గెలిస్తే ఫైనల్ రౌండ్ విన్నర్ అయిపోతారు. నీవు ఒకవేళ కంటెస్టెంట్ నెంబర్ 2 కనుక గెలిస్తే మళ్ళీ థర్డ్ ఛాలెంజ్ ఆడాల్సి వస్తుంది. రిజల్ట్స్ చూస్తాం. సెకండ్ ఛాలెంజ్ ఎవరు చేశారు ఇచ్చారు ఇద్దరికిద్దరు, కాకపోతే కొన్ని మిల్లీ సెకండ్స్ ద్వారా అయితే విన్నర్ అయితే ప్రకటించాల్సి వస్తుంది. ఇద్దరు బాగానే ఆడారు అయితే రౌండ్. సో ఇప్పుడైతే మేము విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 12.51 seconds. రౌండ్ 3లో అయితే ఛాలెంజ్ నెంబర్ 3 అయితే లేదు. ఎందుకంటే ఆ రౌండ్ పెట్టినా ఒకవేళ కంటెస్టెంట్ 1 గెలిచినా కూడా ఈ రౌండ్ విన్నర్ మన శశి అవుతాడు. సో ఆ రౌండ్ ఛాలెంజ్ అయితే క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు మన ఆల్మోస్ట్ 2 రౌండ్లు గెలిచి విన్ అయిపోయాడు. ఈ ఛాలెంజ్లో మన శశి ఆడి మాటలో తెలుసుకుందాం. ఆల్మోస్ట్ మన వాడికి అయితే హెల్త్ అయితే బాగాలేదు, అయినా సరే టఫ్ కాంపిటీషన్ ఇచ్చి విన్ అయితే అయ్యాడు ఈ ఛాలెంజ్. నీకు ఎలా కనిపిస్తుంది శశి? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, గిఫ్ట్ ఏమొస్తాను అనుకుంటున్నావు? బిస్కెట్. ఓకే, సారీ ఏం గిఫ్ట్ లేదు, చిన్న ప్రాంక్ చేసాం అంతే. The final winner of the round is contestant number 3.